పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదము. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యం నుండి మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, అపోస్తలుడైన పౌలు ఎబ్రీలో ఉన్న సంఘానికి రాస్తూ, ఓ ఎబ్రీ ప్రజలారా, మనము చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు, మనం తీసుకునే ప్రతి నిర్ణయము ఎలాగుండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవునికి మహిమకరంగా మార్చబడాలి అంటే మనమేం చేయాలంటే జీవ ఫలము అర్పింతుము, అంటే మన నోటితో దేవుణ్ణి స్తుతించాలి. స్తుతియాగము చేయుదుము. స్తుతియాగము చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. నోరార దేవుణ్ణి ఒప్పుకుంటూ, నోటి నిండా దేవుని మాటలు నింపుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? మనకు దేవుడు పెదవులనిచ్చింది కేవలము ఈ లోక మాటలు మాట్లాడటానికి మాత్రమే కాదు. మనకిచ్చినటువంటి నోరు దేవుని మాటల కొరకు వినియోగించాలి. మనకిచ్చినటువంటి పెదవులు దేవుని స్తుతించడానికి వినియోగించాలి. మన నోటితో మాట్లాడే ప్రతి మాట దేవునికి మహిమకరమైనదై ఉండాలి. మొట్టమొదటిగా దేవునికి జీవ ఫలము అర్పించుతూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి స్తుతియాగం చేస్తూ, ఆ తర్వాత మన జీవనోపాధి మన దినచర్య, మనకున్నటువంటి సమస్త విధి విధానాల కొరకు మన నోటిని, మన పెదవులను మన కొరకు వినియోగించుకోవాలి. మొట్టమొదటిగా దేనికి వినియోగించాలంటే దేవుణ్ణి స్తుతించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. ఎప్పుడంట? ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలి. స్తుతియాగమే దేవునికి ప్రీతికరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు మహారాజు అంటాడు, అయ్యా, దహన బలులు నీవు కోరవు, కోరిన ఎడల చాలా మందలున్నాయి. ఎందుకంటే రాజు కదా, రాజుగారికి ఎన్ని మందలు ఉంటాయి? ఎక్కడ పడితే అక్కడ మందలు ఉంటాయి. రాజులకు మందలు, రాజులకు పనివారు, రాజులకు సైన్యము ఎక్కువగా. అసలు రాజ్యమే కొంత వారి పరిపాలన కింద ఉంటుంది. కాబట్టి ఏది కావాలంటే అది నేను తెస్తానయ్యా, కానీ నువ్వై కోరటం లేదు. ఏం కోరటం అంటే ఇరిగిన మనసు, నలిగిన హృదయము, నీకు ఇష్టమైనటువంటి బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నలిగిన మనసు కావాలి. నలిగిన మనసుతో దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి నలిగిన మనసుతో స్తుతిస్తామో, గణపరుస్తామో, అప్పుడు దేవుడు మనలను ఆయన హక్కును చేర్చుకుంటాడు, ఆయన హృదయంలోనికి చేర్చుకుంటాడు, ఆయన మనసులోనికి చేర్చుకుంటాడు, ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఆయన లాలిస్తాడు. ఒక చంటి బిడ్డను తల్లిదండ్రులు బాధల్లో ఉంటే ఎలాగ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారో, అలాగే మన పరమ తండ్రి మనల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అంటే నలిగిన హృదయముతో దేవుణ్ణి స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు. 50వ కీర్తన 23వ చరణంలో ఏమంటాడో ఒకసారి చూడండి. 50వ కీర్తన 23వ చరణంలో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అంటే నువ్వు దేవుణ్ణి మహిమపరచాలంటే దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించాలి. అసలు నీ హృదయం అంతా స్తుతితో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, నేను స్తుతించడానికి
నేను ప్రార్థన చేయటానికి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు కారణం. అది ఎలాగా అంటే 2001 సంవత్సరము 3వ నెల 16వ తారీఖు నేను పరిశుద్ధాత్మను పొందాను. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే మరి ఎంఏ పాల్ గారు నైజీరియా నుంచి ఒక గొప్ప దైవజన్ని తీసుకొచ్చి మద్దిలపాలెము కళాభారతిలో ఒక మీటింగ్ పెట్టారు. 100 రూపాయలు టికెట్, 100 రూపాయలు, ఇద్దరు సిరాకు 100 రూపాయలు పెట్టి టికెట్లు కొని మేము ఆ మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో దైవజనుడు చెప్పిన విషయాలు నేను నేర్చుకున్నాను. ఈరోజు నా బ్రతుకులో సేవా జీవితానికి పనికొచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దైవజనుడు 18 గంటలు ప్రార్థన చేస్తాడు. ఎన్ని గంటలు? 18 గంటలు. రోజులో రాత్రి పగలు మనకున్న గంటలని 24 గంటలు. 24 గంటల్లో 18 గంటలు ప్రార్థన చేస్తే ఎన్ని గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడు, ఎన్ని గంటలు ఉద్యోగం చేస్తున్నాడు, ఎన్ని గంటలు ఆయన ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నాడు అంటే 6 గంటలు మాత్రమే ఉద్యోగం చేస్తాడు. ఆయన ఏమి ఖాళీ ఉండే వ్యక్తి కాదు. దైవజనుడు ప్లస్ ఒక యూనివర్సిటీ లెక్చరర్. ఆయన వాళ్ళ కూతురు డాక్టర్ చదువుతుంది. ఇప్పుడు లేడు ఆయన. ఆ రోజుల్లో డాక్టర్ వాళ్ళ కూతురు. ఏమండి, ఈయనేమో ఒక మంచి కాలేజీకి లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు జకరయ్య టానీపొమ్మం గారు. ఆయన పేరు జకరయ్య టానీపొమ్మం. నైజీరియా దేశం నుంచి వచ్చాడు. ఆయన 18 గంటల ప్రార్థన, స్తుతియాగము చేసేవాడు. ఎలా చేసేవాడు అంటే ఉద్యోగం చేస్తున్నా హృదయం నుండి స్తుతే, ఉద్యోగం చేస్తున్నా ప్రార్థన చేస్తానే ఉద్యోగం చేస్తాడు. దేవుని ప్రార్థిస్తూనే దేవుని స్తుతిస్తూనే పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. కాలేజీలో వాళ్ళకు పాఠాలు చెప్పేవాడు. దేవుని జ్ఞానం పొందితేనే కానీ పిల్లలకు బోధించేవాడు కాదు. అటువంటి దైవజనుడు జకరయ్య టానీపొమ్మం గారు. అంటే బండి మీద ప్రయాణం చేస్తూనే దేవుని స్తుతిస్తాడు, కళ్ళు తెరిసే దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. అయితే కొన్ని గంటలేమో మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు. ఇలాగా 18 గంటలు ప్రార్థన చేసేవాడు. ఇది ఎలాగంటే ప్రతి క్షణము దేవుని స్తుతిస్తూనే ఉంటాడు. ఆ నిద్రలోకి వెళ్ళిన కాసేపు, లేదంటే ఎవరితోనో మాట్లాడుతున్నటువంటి కాసేపులో, లేకపోతే ఎప్పుడో ఈ 6 గంటలు రెస్ట్ తీసుకునేవాడు. 18 గంటలు దేవుని ప్రార్థిస్తుంటాడు. కాబట్టి ఆయన బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. అనేకులకు చూడండి, ఆయన దేవుడి ద్వారా నాకు బోధించిన బోధ దేవుని ద్వారా నాలోనికి వచ్చింది. నాలాంటి సేవకులు ఎంతోమంది కృతజ్ఞత కలిగిన వారైతే, యథార్థవంతులైతే ఈ సాక్ష్యం చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థవంతులైతే ఈ సాక్ష్యం చెప్పుకుంటారు. ఎంతోమంది, లక్షల మంది ఉండవచ్చు, కోట్ల మంది కూడా ఉండవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సభలు చేసేవారు, ఆ సభల్లో వాక్యం చెప్పేవారు దైవజనుడు. కనుక ఈరోజు స్తుతియాగం చేసేవాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. స్తుతియాగం చేయవాడు, చదువు మళ్ళీ మాట కీర్తనకాడు, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అంటే స్తుతియాగము చేయవాడికి ఏమి మేలు కలుగుతుందంటే దేవుని రక్షణ కనిపిస్తుంది. దేవుని రక్షణ కనిపిస్తుంది. అంటే ఏ విధంగా నన్ను రక్షించుకున్నాడు దేవుడు? నన్ను రక్షించుకుంది ఎందుకు? ఏమి కోరి నన్ను రక్షించుకున్నాడు? నా దగ్గర అందరికి లేనటువంటి క్వాలిటీస్ ఏమున్నాయి? నన్నే ఎందుకు ఆయన కనుగొన్నాడు? నన్ను ఎందుకు కలుసుకున్నాడు? నన్ను రక్షించుకున్నాడు అనే రక్షణ జ్ఞాపకం వస్తుంది. పరలోకానికి వెళ్ళే మార్గం జ్ఞాపకం వస్తుంది దేవుని స్తుతిస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత తన రక్షణ వాడు మార్గము సిద్ధపరచుకొనెను. వాడు ఆ మార్గాన్ని పరిపూర్ణంగా సిద్ధపరచుకుంటాడు. ఏ మార్గాన్ని అంటే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని సరళము చేసుకుంటాడు. ఎక్కడ ఆటంకాలు ఉండవు, తప్పిదములు ఉండవు. న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు నిర్దోషిగా తీర్చబడతాడు. దేవుని స్తుతిస్తున్నప్పుడు ఎటువంటి పాపాలు శాపాలు వచ్చిన కాలిపోతాయి పరిశుద్ధాత్మ అగ్నితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అలా చేయకపోతే నష్టపడి తెలుసా? పై వచనం చదవండి, 22వ వచనం. పై వచనంలో చూడండి ఏమంటాడో, వినాలి చాలా జాగ్రత్తగా. దేవుని మరచువారులారా, ఇదిగో మీరు యోచన చేయండి, యోచించుకొనుడి. దేవుని మరచువారులారా మీరు యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడు ఈ లోకంలో ఎవడు లేడు.
జాగ్రత్త. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా లోకాశలు వదలలేక యేసు ప్రభువును తక్కువ చేసుకొని లోకం వైపు ఎదురు చూస్తున్నామేమో. రాత్రికాల సమయంలో కాకి పావురం గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. కాకి ఏమైంది? లోకానికి ఆకర్షితురాలైంది. జాగ్రత్త, తప్పించేవాడు లేడు, ఒకడే ఒకడు తప్పించేవాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు దేవుని స్తుతించు, స్తుతియాగం చేయి, నీకు రక్షణ సిద్ధపరచబడింది, మార్గం సిద్ధపరచబడింది, పరలోకానికి వెళ్తావు. పరలోకానికి వెళ్తే లాభం ఏంటి? ఎప్పుడు చెప్పుకుంటాము. ఒకటి, ఆయన సింహాసనం దగ్గర కూర్చొని పెట్టుకుంటాడు, ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం. 2 తిమోతి 2:12 ప్రకారము ఆయనతో కలిసి సహించువాడు ఏలుబడి చేస్తారు. ఈ అర్హతలు నీకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఆయన స్తుతించాలి, గణపరచాలి, నిత్యము స్తుతి యాగము చేయాలి. ఏమి జకరే టానీపోమం గారేనా అలా చేయగలరు? నువ్వు చేయలేవా? నేను చేయలేనా? నాకు కూడా ఈ ప్రభు ఆ కృప అన్నప్పుడు నేను కూడా దేవుని స్తుతించేవాడిని. ఈ స్తుతిలో ఒక కార్యం జరిగింది, ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు. అది సాగర్ నగర్లో పైన 3వ ఫ్లోర్ మీద కుమార్, అదిగో జ్యేష్ఠ స్తుతి వాళ్ళ నాన్న పనిచేస్తున్నాడు. నేను సాగర్ నగర్ బండి మీద వెళ్తున్నాను. బండి మీద వెళ్తున్నటువంటి ఆ క్రమంలో నేను బండి నడుపుతూ దేవుని స్తుతిస్తూ పోతున్నాను. జీవిత యాత్రలో తుపాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా నా యేసయ్య కనులు తెరచెను, నా యేసయ్య కనులు తెరచెను, కల్లోలమంతా నిమలమాయెను, కల్లోలమంతా నిమలమాయెను. పాట పాడుకుంటూ వెళ్తున్నాను, బండి మీద తీరా పాడుకుంటూ వెళ్ళాను, స్తుతించుకుంటూ వెళ్ళాను. ఆ బిల్డింగ్ దగ్గర నిలబడ్డాను. ఆ బిల్డింగ్ దగ్గర నిలబడినటువంటి 2 నిమిషాలకు కుమార్ పై నుంచి పడిపోతున్నాడు. 3 ఫ్లోర్ల నుంచి పడిపోతున్నాడు. ఎక్కడ పడిపోతాడు అర్థం కావట్లేదు. టెన్షనా. ఆ సన్సెట్ మీద పడిపోతే తలబగిలిపోద్ది. ఎలా పడిపోతున్నాడు? ఎటు వెళ్ళాలి తోచట్లేదు. పరిగెట్టుకుంటూ మేడ మీదకి వెళ్ళాను. ఆ సన్సెట్ మీద పడ్డాడు. అక్కడ నుంచి కింద పడ్డాడు. పట్టుకోవటానికి నాకు రాలేదు, అందలేదు. కింద పడిపోయాడు. కాళ్ళు పైకి, తల కిందకి. చనిపోయాడు అనుకున్నాను, చనిపోలేదు. స్తుతిలో దేవుడు అప్పటిని బ్రతికించాడు. ఈరోజు మన మధ్యలో జ్యేష్ఠ స్తుతి కూడా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చెల్లిస్తే మరణం నుండి దేవుడు తప్పిస్తాడు. ఇది వాస్తవం అండి, దేవుడే సాక్ష్యం. అబద్ధం ఒక్క పొల్లైనను ఒక సున్నైన చెప్పట్లేదు నేను. ఇదిగో అక్కడ ఉన్నారు కుటుంబం. దేవుడి కార్యాలండి. దేవుని స్తుతించు. ఈరోజు నీ మీదకి వస్తున్నటువంటి ఏ ఖడ్గ జ్వాలైనా సరే యేసు రక్త బలంతో పటాపంచలకు తెగిపోబోతున్నాయి. హల్లెలూయా. స్తుతించు, స్తుతియాగం చేయి. ఒకవేళ చేయకపోతే తప్పించేవాడు లేడు, తప్పించేవాడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి స్తుతియాగము చేయండి. నేను ముగిస్తున్నాను. స్తుతియాగం చేద్దాం. మూలవాక్యం చేద్దాం, ముగిస్తాను. అందుకే చదువుతున్నాడు ఎబ్రీ పత్రికలో పౌలు భక్తులు ఏమంటాడంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదము, ఉపకారమును ధర్మము చేయి మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఈ స్తుతి యాగములో ఉపకారము చేయాలి, ధర్మము చేయాలి. దేవుడు అందుకే పుట్టించాడు నిన్ను. ఏదో కోరుకొని పరుగులట్టుగా అవి నీ అంట పరిగెడతాయి. ఏదో అవలేదని నువ్వు దేవుని మర్చిపోక అవి నీ అంట వస్తాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుని పని చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నిన్ను గనపరుస్తాడు. నన్ను గనపరిచిన వాడిని నేను గనపరుస్తాను. ఆయన మనిషి తిరిగితే నువ్వు బాగుపడలేవు. అబ్బా నువ్వు అనుకుంటావు ఏ విషయంలోనే నువ్వు సమయం వేస్ట్ అయిపోతుందేమో, సమయం వ్యర్థమైపోతుందేమో, ఈ సమయం ఒక దానికి హెచ్చిస్తే డబ్బులు వస్తాయి అనుకుంటావు. కాదు, దేవుని పని చేసి పెట్టు, దేవుడు నీ పని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్తున్నాను, బండి మీద పాట పాడుతూ వెళ్తున్నాను. ఒక మరణము దూరం అయిపోయింది. ఈరోజు సజీవుడిగా ఈ సేవలో సాక్ష్యం చెప్పుకోవటానికి దేవుడు ఎంత ప్రణాళిక చూసారా? ఎంత ప్రణాళిక అండి. దేవుని స్తుతిస్తూ అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి దేవునికి మన నోటితో ఏం చేయాలి?
జీవాఫలాలు అర్పించాలి, స్తుతియాగము చేయాలి, స్తుతించాలి, గణపరచాలి. ఈరోజు మన ముందున్న ఆటంకాలు పటాపంచలుగా తెగిపోవాలంటే మనం కొన్ని నిమిషాలు స్తుతించాలి. స్తుతిద్దామా? మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. మోకరించండి. మోకాలు వేయగలిగిన వాళ్ళే, పెద్దవాళ్ళు వద్దు. మోకాలు వేయగలిగిన వాళ్ళు మోకరించండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నవారు మోకరించొద్దు, నేను చెప్పానని. మనం ఎందుకంటే కొని మళ్ళీ జబ్బులు తెచ్చుకోకూడదు. చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. నువ్వు చేయబోతున్న కార్యాలను బట్టి స్తోత్రం. నువ్వు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ నోరు తెరవండి. పరిశుద్ధాత్మ దేవుడా దిగిరండి. అయా ఆటంకాలు పటాపంచలుగా తెంపివేయండి. అయా ప్రతి విధమైనటువంటి దురాత్మ కార్యాలు, అయా అంధకార చీకటి శక్తులు, అయా మంత్రశక్తులు, చేతబడి శల్యంగ శక్తులు యేసు రక్త బలములో అయా పటాపంచలుగా కాల్చి బూడిద చేయండి. హల్లెలూయా. అయా మీకు వందనాలు. అయా మీరు ఇచ్చినటువంటి డేట్ను బట్టి మీకు స్తోత్రం అయా. డిసెంబర్ 2వ తారీఖు అయా, రేపు అనగా అయా సోమవారము ప్రభు, ఉదయం సాయంత్రము అయా ప్రభు నీ కార్యక్రమము ప్రభు ఘనంగా జరుపుడుకు దిగిరండి. స్తోత్రమయ్యా. అయ్యా మీరుంటేనే మాకు మేలయ్యా. అయ్యా మీరు లేకపోతే ఏది చేయలేమయ్యా. అయ్యా మమ్మల్ని కనికరించి ప్రభు అయ్యా మా మధ్యలోకి దిగిరండి. హల్లెలూయా. స్తోత్రమయ్యా. అందరూ నోరారా, మనసారా ఇక్కడ యేసు ఇక్కడ శక్తి పని చేయకూడదు. యేసు రక్త బలములో అగ్ని అభిషేకం, అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని ప్రతి శక్తిని కాల్చివేయబడును గాక, ఆటంకాలు తొలగిపోవును గాక. ఓ సంపూర్ణమైన వాతావరణము, పరిపూర్ణమైన వాతావరణము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమకూర్చి తన దాసుని బహుబలంగా వాడుకొని ఈ ప్రాంతానికి, సార్వత్రిక సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు దేవుడు దిగి వచ్చి కార్యాలు జరిగించునుగాక. దేవుడు ఆధిపత్యం వహించునుగాక. దేవుడే మన మధ్యకు వచ్చి ఆయన మన మధ్యలో ఉండాలా. హల్లెలూయా. ఓ రబ స్తోత్రమయ్యా. స్తుతి లమా శికారా లోమలా బాబా. స్తోత్రం. నోరార మనసారా దేవుని స్తుతిద్దాము. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు, సర్వేశ్వరుడా స్తోత్రాలు. ఓ రి బాబా. అభిషేకమా మీకు స్తుతి. హల్లెలూయా. వాతావరణాన్ని మీ స్వాధీనంలోకి తీసుకోండి బాబు. అయా ప్రకృతిని మీ స్వాధీనంలోకి తీసుకోండి. మీ చిత్తం సిద్ధించునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. సర్వసత్యం ప్రకటించబడాలి. నీ పిల్లల ఖర్చు పెడుతున్న రూపాయి అర్థం కాకూడదు. నీ పిల్లల రక్తము, నీ పిల్లల కష్టార్జితమయ్యా. అయ్యా వారి ఖర్చులు ప్రభువా మానుకొని నీ కొరకు తెచ్చిచ్చినటువంటి ప్రతి రూపాయ అయ్యా నీ మహిమార్థమై వాడబడాలి. దిగిరండి. స్తోత్రమయ్యా. అయ్యా మీ కార్యాలు జరిగించండి. అయ్యా అద్భుత కార్యాలు జరిగించండి. ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఆలోచనకర్త మీకు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి మీకు స్తుతి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసురాజా మీకు స్తుతి. ఓ రికాల బాబా బాబా బాబా. అగ్ని అభిషేకం, ప్రతి విధమైన ఆటంకము పరిశుద్ధాత్మ అగ్ని కాల్చివేయును గాక, ఆటంకాలను తొలగిపోవును గాక, దేవుని చిత్తం సిద్ధించును గాక. లోరా బాబా శిబా బాబా బాబా. యేసురాజా సర్వేశ్వరుడా మీకు స్తోత్రములయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యం కలిగిందని, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యం కలిగిందని పాడనా. మోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. ఆమేన్. స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు యేసయ్యా ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు చెరలోనైనా స్తుతి పాడుచు, మరణము వరకు నిన్నే ప్రకటించెదను. చెరలోనైనా స్తుతి పాడుచు, మరణము వరకు నిన్నే ప్రకటించెదను. ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం, ప్రాణమా కృంగిపోతే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా, నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను.
అందుకే నేను నిన్ను స్తుతిస్తానయ్యా. నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయే. ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుదనిరా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుదనిరా. నీ వాగ్దానమే నన్ను బలపరచని. వాగ్దానమే నన్ను బలపరచని. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని. నీ వాగ్దానమే నన్ను బలపరచని. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించని. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడైన యేసయ్యా, పునరుత్థానుడైన యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు యేసయ్యా, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. ముందెన్నడూ ఎల్లని తెలియని మార్గము నాకు ఎదురాయే. ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయే. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుదనిరా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుదనిరా. నీ వాగ్దానమే నన్ను బలపరచెని. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. నీ వాగ్దానమే నన్ను బలపరచెని. పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో యేసయ్యా, స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. యేసయ్యా, నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా, యేసయ్యా, కోట్లాది స్తోత్రములు.
స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు యేసయ్యా 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 కోట్లాది స్తోత్రమయ్యా. బిగ్గరగా చెప్పట్లేదు, బిగ్గరగా చెప్పట్లేదు. దేవుని మేము పర్రపాషిమ మమ్మ తన తను కూలిక బాబా ఋషాల తల బాల రాబో బౌలో బాబా శబల అట్టి కంత పోలికని ఇది కూడా శబల బల. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేసి కొన్ని అంశాలు నేను చెబుతుంటాను, మీరందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ రాత్రికాల సమయంలో దైవజనుడు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుండగా ప్రయాణం అంతట్లో ఆయన సన్నిధి తోడుగా దైవ సేవకుడికి తోడుగా వచ్చి సురక్షితముగా విశాఖపట్నంలో దిగటానికి ఆయన దూతలకు దేవుడు ఆజ్ఞాపించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే లైవ్ టీవీ వాళ్ళు కూడా హైదరాబాదులో బయలుదేరుతుండగా వారిని దేవుడు సురక్షితంగా తీసుకొచ్చినట్లు, అలాగే దైవజనుడికి కావలసిన ఆహార విషయంలోనూ ఆ వసతి విషయంలోనూ దేవుడే పట్టించుకొని ఆయన దూతల కాపుదలుంచి చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఉదయకాల సెక్షన్లో అద్భుతంగా దేవుని వాక్యము దేవుడే ఆయనలో ఉండి వచ్చిన వారందరితో సూటిగా మాట్లాడినట్లు, అలాగే ఆ పగలంతా జరిగే కార్యక్రమంలో దేవుడు అన్ని మర్యాదగా క్రమంగా జరిగినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. మీరు పట్టించుకోండి అయ్యా, అయ్యా మాకు చేతగా చేసయ్యా, మీరు దిగిరండి అయ్యా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అలాగే సాయంత్రకాలం జరిగే ఆ ఆది సంభూతుని జన్మదిన వేడుకలో యేసుక్రీస్తును మరలా భూలోకానికి దేవుడు ఎందుకు రప్పించాడో ఆ సందేశము పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి తన దాసుల్లో నిమగ్నమై ప్రజలందరికీ స్పష్టంగా దేవుడే మాట్లాడినట్లు, అలాగే ఆ కార్యక్రమాలన్నీ దేవుని స్వాధీనంలో తీసుకొని వాతావరణాన్ని దేవుడు స్వాధీనంలో తీసుకొని ఏ ఆటంకం లేకుండా తన చిత్తానుసారంగా సర్వసత్య వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు పరిపూర్ణమైనటువంటి అవకాశం అధికారం ఇచ్చినట్లు దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ పని కొరకు చేతులు చాపిన బిడ్డలు 100 రెట్లుగాను 1000 రెట్లుగాను 1,00,000 రెట్లుగా దేవుడు దీవించినట్లు, అలాగే ఈ కార్యక్రమంలో ఎవరు ఏ పని చేయాలో వారి చేతికి ఏ పని వస్తే ఆ పని నా దేవుని పని అని
ఆ పని అక్కడ ఆటంకపడి మూలన పడి ఉండకుండా ఆ పని సక్రమానంగా జరుగునట్లు ఆ పని చేయటానికి తన పిల్లలకు మంచి మనసిచ్చి ఆ కార్యక్రమం ఘనంగా జరపడానికి వచ్చిన వారందరికీ భోజనాలు అందాయో లేదో చూడటానికి, సమృద్ధిగా భోజనాలు సిద్ధపరచడానికి ఆయా వంటలు వండే కుమారుని తన స్వాధీనంలో తీసుకొని శ్రేష్టమైనటువంటి భోజనాలు, రుచికరమైన వంటలు వండటానికి జ్ఞానం ఇచ్చేటట్లు, అలాగే కావలసినటువంటి సామగ్రి సమకూర్చబడినట్లు, ఎటువంటి ఆటంకాలు లేకుండా, అలాగే పబ్లిసిటీ చేశాము. ఆ యొక్క ఆ పోస్టులు, వాల్ పోస్టులు, ఆ ఫ్లెక్సీలు ఎవరు చించకుండా దేవుని కాపుదల వాటికి ఉండినట్లు, అలాగే పర్మిషన్ పెట్టాము. ఆఖరి నిమిషం వరకు ఇంకా పర్మిషన్ రాలేదు. దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చినట్లు కూడా దేవుణ్ణి స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా పర్మిషన్ రావాలి, కార్యక్రమాలన్నీ త్వరగా జరగాలి. ప్రభువా మీకు స్తోత్రాలు అయ్యా. వారి కష్టార్జితని ప్రదర్శించారు, వారి చేతులను బలపరచండి. నూరంతలుగా, వెయ్యంతలుగా, లక్ష రెట్లు దీవెనలు కుమరించండి. సర్వసత్యము కొరకు అయ్యా ప్రయాసపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. అలా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. వారి పిల్లలను ఆశీర్వదించండి. అయ్యా మీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. అలాగే శ్రీకాకుళం నుండి, విజయనగరం నుండి, అలాగే మన్యం జిల్లా నుండి, అలాగే ఏసురాజు జిల్లా నుండి, అలాగే అనకాపల్లి జిల్లా నుండి, విశాఖపట్నం 6 జిల్లాల నాయకులు, దేవుని పిల్లలందరూ ప్రయాణాలు చేస్తుండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, దుష్టుడు యాక్సిడెంట్ చేసి ఎంత దూరం పోతావు నువ్వని దేవుని భక్తులను కొట్టడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి ఆటంకాలన్నీ యేసు రక్త బలంలో నిర్వీర్యమైపోయి వారందరూ వచ్చి సర్వసత్యం కొరకు నిలబడి దేవుని మాటలను ఇంకా బలపరచబడి సర్వసత్యం కొరకు ఆయా ప్రాంతాల్లో వారందరూ పనిచేయటానికి దేవుడు సమృద్ధి కృపను కాపుదల అనుగ్రహించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మీకు స్తోత్రం 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం స్తోత్రం. అలాగే రాకడ బహు సమీపముగా ఉంది. తన దాసుని ప్రవక్తను, మన ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారిని బహుబలంగా దేవుడు ఆడుకుంటున్నాడు. రాత్రి అనక పగలనక ఆరోగ్యం కూడా చూసుకోకుండా రాకడ సమీపంగా ఉంది, పరుగులెడుతున్నాడు. కేవలము తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా ఈ మధ్యకాలంలో ఒరిస్సా ప్రాంతం, రాయగడ ప్రాంతము, రాయ్పూర్ ప్రాంతంలో 3 రోజులు దేవుని ఆ సభలు జరిగాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో జరగబోతున్నాయి, అలాగే ఢిల్లీలో జరగబోతున్నాయి, అలాగే బెంగళూరులో, ఆయా రాష్ట్రాల్లో మన భారతదేశం అంతా దేవుడు తన దాసుని వాడుకొని భాష, ఆయనకు అన్ని భాషలు రాకపోయినప్పటికీ దేవుడు బహుబలంగా వాడుకుంటున్నటువంటి విధానంలో ఎక్కడ ఆటంకపరచకుండా, అలాగే దేవుడు రాయించిన ప్రణాళిక గ్రంథాలు విశ్వాసుల నుండి సేవకుల వరకు సార్వత్రిక సంఘంలో అందరూ చదివేటట్లు, అందరి చేతిలో ఆ గ్రంథాలు ఉండేటట్లు, అది అన్ని భాషల్లోకి తర్జుమా చేయబట్టడానికి, ప్రింట్ చేయబట్టడానికి కావలసినటువంటి ధనము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర నుంచి త్వరగా రిలీజ్ దేవుడు చేసేటట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా దిగిరండి అయ్యా, నీ ప్రణాళిక నెరవేర్చండి అయ్యా, నీ పిల్లలందరికీ శక్తి బయలుపరచండి అయ్యా, ఆటంకాలు తొలగించండి అయ్యా. అయ్యా దుష్టుడు ఎవరైతే మనోనేత్రాలకు గురుటితనం కలుగు చేశాడో యేసు నామములో తొలగించండి. హల్లెలూయా, 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 స్తోత్రం. అలాగే రేపు జరగబోయే ఆది సంభూతుని యొక్క జన్మదిన వేడుకలు, 2 పూటలు జరగబోయే కూటాలకు ఏది కావాలో, ఏది అవసరమో మనుషులుగా కొన్ని మనకు
జ్ఞాపకం ఉండవు. ఆ కార్యక్రమానికి కావలసినటువంటి లోటుపాట్లు, అలాగే ఆ దేవుని సేవకుని మీద అప్పు పడకుండా కావలసినటువంటి వనరులు పరిశుద్ధాత్మ దేవుడు ఏ ద్వారాలు తెరుస్తాడో దేవుడు సమృద్ధిగా ద్వారాలు తెరిచి ఆయన పని ఆయన చేసుకునేటట్లు ఏ లోటు లేకుండా అన్ని సమస్తము మర్యాదగాను క్రమంగా జరిగించి ఆయన నామం హెచ్చించబడేలాగా చివరిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 సమస్త కార్యాలు మర్యాదగా క్రమంగా స్తోత్రం 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 ఇప్పుడు ప్రేరేపించబడిన వారు సమయోచితంగా ముగ్గురికి సమయం ఇస్తున్నాను. సమయానుకూలంగా సమయోచితంగా ముగ్గురు ప్రార్థన చేయాలి. ప్రేరేపించబడిన వారు, దేవుడు మీకు ఇచ్చిన చక్కటి అవకాశం, ఎవరైనా పర్వాలేదు, మీరు ప్రేరేపించబడితే ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.